నిమిషాంబిక అమ్మవారి ఆలయం వద్ద అయితే మనం ఉన్నాం. ఈ ఆలయం బోడుప్పల్కి 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక కాలనీలో అయితే ఈ ఆలయం ఉండటం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అసలు ఈ ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఎంతవరకు నిజమనే మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్వామి, మనకి నిమిషాంబిక అమ్మవారి తాలూకా విశిష్టత ఏంటి? ఈ గుడి ఎప్పుడు ప్రతిష్టాపన జరిగింది? అమ్మవారి స్వయంభూ. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించుకోవడం బట. ఈ దేవాలయము సోమక్షత్రియుల కులదైవం. వాళ్ళు వారి యొక్క దేవతను భాగ్యనగరంలో ఎక్కడైనా గుడి దేవాలయం నిర్మించాలని ప్రయత్నం చేస్తూ 2006లో ఈ దేవాలయాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్టాపన జరుపుకున్నారు. కొద్ది కాలంలో జరిగినటువంటి మార్పుల వల్ల 2014లో ఆలయానికి అర్చకుడిగా నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని విపరీతమైనటువంటి చర్యలు కనబడ్డాయి. ఏంటో అన్నీ అనుకున్న దానికంటే వేరే విధంగా అవుతున్నాయని ఆలోచించి దేవాలయం గురించి శోధన చేసుకుంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉన్నారు అని తెలిస్తే మళ్ళీ అమ్మవారి గురించి చరిత్రలోకి వెళ్తే అమ్మవారు హోమకుండం నుంచి ఉద్భవించింది అని ఒక చరిత్ర ఉంది. అది చాలా పెద్ద చరిత్ర కనుక చిన్నగా చెప్తా ఉన్నాను. ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని అమ్మవారు హోమకుండం నుంచి ఉద్భవించారు కనుక ఆగ్నేయ భాగంలో నిర్మించుకోవాలనుకుంది. ఒక విచిత్రం ఏంటంటే స్వయంభు కాదు, ఆలయాన్ని నిర్మించారు. నిర్మించేటప్పుడు అందరి మనస్సుల్లో అమ్మవారు కళ్ళు గప్పి ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠించబడింది. ఆగ్నేయ భాగంలో ఎవరుంటారయ్యా బాబు అంటే అన్నపూర్ణ తల్లి ఉంటుంది. ఎందుకంటే వంటగదిలో ఉండేది అన్నపూర్ణ. రెండవది ఏంటంటే నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఈ దేవాలయంలో మరి ఒక విశేషం, ఏ దేవాలయం వెళ్ళినా మనకు ఎదురుగా మొట్టమొదలు గణపతి కనబడతాడు. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఆలయ సందర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తరాభిముఖంగా ఆగ్నేయ భాగంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే నైరుతి భాగంలో విఘ్నేశ్వరుడు మనం చూస్తుంటాడు. మరి ఈ దేవాలయంలో ఈ 16 ప్రదక్షిణాలు ఏంటి అనేటువంటిది అందరికీ సంశయం వస్తుంది. విషయం ఏంటంటే అమ్మవారు ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకున్నాం. దుర్గా మహేశ్వరి, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం ఉంది. అంటే సాక్షాత్తు పార్వతీదేవి. సింహవాహనమై ఉంది. సింహం మీద వాహనం ఎవరుంటారయ్యా అంటే అందరం చెప్తాం దుర్గాదేవి అని. కనుక పార్వతీ దుర్గాదేవులకి ఇద్దరికీ కూడా ప్రతినిత్యము పూజలు జరుపుతా ఉన్నాం ఇక్కడ. కావున షోడశ రూపిణి పార్వతీదేవికి ఒక పేరుంది, షోడశ రూపిణి. షోడశి అంటే 16 అనే సంఖ్యాభావం. పార్వతీదేవికి మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహం మరియు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వీటికన్నా ముఖ్యం, ఎప్పుడైతే మనం అమ్మవారికి ప్రదక్షిణం చేస్తున్నామో మనను వినాయకుడు హాజరు తీసుకుంటాడు. ఓహో, వీళ్ళు అమీర్పేట్ నుంచి వచ్చారు, వీళ్ళ కోరిక ఇది ఉంది, వీళ్ళకు విఘ్నాలు తీసేవాణ్ణి నేను అని మన విఘ్నాలను ఆయన తీసేస్తుంటాడు. తద్వారా ఆయన సంఖ్యాభావం ఏంటయ్యా అంటే 21 ఏకవింశతి, 21 నిమిషాల్లో కానీ 21 రోజులో కానీ మన కోరిక నెరవేరుతుంది అనే నానుడి. అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఎన్ని రోజులు చెప్పేవాడిని. ఇప్పుడు నేనేమంటున్నా, నన్ను అడగొద్దు, వచ్చే భక్తులను అడగండి. కోకొల్లలుగా వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళని అడిగితే మీకు విషయం తెలుస్తుంది. రెండవది, కోరిక నెరవేరినాక ఏం చెయ్యాలి? నిమిషంలో కోరిక కోరుకున్నాం, 16 ప్రదక్షిణాలు చేశాం, మా కోరిక నెరవేరింది, 108 ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి అంటే నిమిషంలో కోరిక కోరుకున్నాము, చాలా కోరికలు ఉన్నాయి. నానా తప్త హృదయే మానవా, ఈ కోరికలన్నీ కూడా నెరవేరడానికి 108 ప్రదక్షిణాలు చేయాలి.
మన మనస్సును అమ్మవారి మీద గనుక నిలిపినప్పుడు మన కోరికలన్నీ కూడా పోతాయి. ఓడి బియ్యం సమర్పించాలి. తెలంగాణ ఆడపడుచు అంటే తెలంగాణలోనే ఆ సాంప్రదాయం ఉంది, అందుకని తెలంగాణ ఆడపడుచు అన్నాను. అందరికీ ఆడపడిచే, కానీ తెలంగాణలో ఓడి బియ్యం పోసే సాంప్రదాయం ఉంది. వేరే ఎక్కడా కూడా ఒడి బియ్యము అనేటువంటిది, ఒడిగంటి బియ్యం అనేటువంటిది ఎక్కువగా సాంప్రదాయం లేనటువంటిది. సో ఈ దేవాలయంలో ఒడి బియ్యం పోయడం కూడా, ఈ ఓడి బియ్యం పోయడము అనేసరికి వివాహమైన వాళ్ళు పోయాలి, కానీ వివాహం కాని వాళ్ళు కూడా తెస్తా ఉన్నారు. ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు తెస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వివాహం కాని వాళ్ళు బియ్యం పోయడానికి వీల్లేదు, అర్హత లేదు. ఎప్పుడు వస్తుంది అంటే వివాహం అవుతేనే ఓడి బియ్యం పోసే అర్హత వస్తుంది. కనుక వివాహం అయిన వాళ్ళే బియ్యం పోయడానికి ప్రయత్నం చేయండి. మరి వివాహం కాని వాళ్ళు నాకు పని అయిందండి ఏం చెయ్యాలి? హుండీలో డబ్బులు ఇవ్వండి. ఎంత అనేది లేదు, మనకు తోచినంత, మనము తోచినంత వేయొచ్చు. 100 వేయొచ్చు, 1000 వేయొచ్చు, మన ఇష్టం. అమ్మవారు ఎంత కల్పిస్తుందో అంత. ఇది ఇక్కడ ఉండేటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశేషత. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిమిషంలో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేర్తే 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓడి బియ్యాన్ని సమర్పించాలి. కానీ ముడుపులు కట్టడం, ఏదో కట్టడం అలాంటి ఏమీ లేదు. కొబ్బరికాయ ఏది చెప్పలేదు. మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గరకు వచ్చారు, అమ్మను చూడండి, అమ్మను ధ్యానం చేసుకోండి. అమ్మ మనసులోకి మీరు వెళ్ళి అమ్మా నా కోరిక తీర్చు తల్లి అనండి, తప్పకుండా నెరవేరుస్తుంది. శుభం. అండ్ స్వామి, ఇక్కడ అమ్మవారికి విశేషంగా ఎటువంటి రోజులను నిర్వహిస్తూ ఉంటారు? ప్రత్యేకమైన రోజులు ఏంటి చేస్తుంటారు? ఏ పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి? నేను నా విధంగా చెప్పేది ఏంటంటే 366 రోజులు అంటే సంవత్సరం కూడా నాకు విశేష పూజలే. ఎందుకంటే రోజు పండగే. అమ్మవారికి ఫలానా రోజు అని కాదు. దాంట్లో ప్రత్యేకతలు ఏంటంటే శుక్రవారము మంగళవారం విధిగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఆ అభిషేక సమయంలో ఎవరిని చూడనివ్వం. 7:30 తర్వాతనే దేవాలయం ఓపెన్ అయి మొట్టమొదటి హారతి మహారతిగా ఇస్తాం. తర్వాత వసంత పంచమి సరస్వతీదేవి అలంకరణలో ఉంటుంది. ఇకపోతే అమ్మవారి పుట్టినరోజు వైశాఖ మాసంలో దశమి రోజు ఉంటుంది. అమ్మవారి ప్రతిష్టాపన రోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు. ఆ రోజు మాత్రం చాలా విశేషం. ఎందుకంటే అమ్మవారు ప్రతిష్ఠించబడిన రోజు కనుక సుమారు 1000 లీటర్లతో మనం అభిషేకం చేస్తాం. 1000 లీటర్లు ఏంటండి అంటే పాలే కాకుండా, పంచామృతాలే కాకుండా, పసుపు కుంకుమలు, ఆ సమయంలో దొరికేటువంటి పళ్ళ రసాలన్నీ కూడా సుమారు ఒక్కొక్కటి 50 లీటర్లకు తక్కువ కాకుండా అమ్మవారికి పోస్తుంటాం. అలా 1000 లీటర్లతో సుమారు అభిషేకము. అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి 1000 చీరలతో అలంకరణ, 1,00,000 గాజుల అలంకరణ. నవరాత్రుల్లో 9 రోజులు విభిన్నమైనటువంటి అలంకరణలు. తర్వాత కార్తీక మాసంలో దీపాలంకరణ. ఇలా విశేషమైనటువంటి అన్నీ కూడా ఇంకా విశేషంగా చేస్తూ ఉంటాం. అమ్మవారికి ఏమైనా బ్రహ్మోత్సవాలు అనేవి ఏమైనా నిర్వహిస్తూ ఉంటారా స్వామి? నేను ఇప్పుడు చెప్పాను చూడండి, జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి బ్రహ్మోత్సవాలు. అమ్మవారి ప్రతిష్టాపన రోజు 3 రోజులు కూడా విశేషంగా ఉంటాయి. భక్తులందరి కోసం సామూహికంగా హోమాలు కూడా చేయడం జరుగుతాయి. చండీ హోమము, సుదర్శన హోమము, నరదృష్టి నివారణ హోమం, అలాంటి నానా రకాలుగా హోమాలు ఉంటాయండి. అమ్మవారు చేపిస్తుంది, మనం చేస్తుంటాం. ఇలా మనం ప్రదక్షిణాలు చేయాలనుకునే భక్తులు పాటించవలసిన నియమావళి అండ్ అదేవిధంగా అమ్మవారి గురించి భక్తులకు మీరేం చెప్పాలి? చాలా అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు. భక్తులకు నియమావళి ఏంటి అని. గురుగారు, అమ్మవారికి నిమిషంలో నేను కోరిక ఎలా కోరుకోవాలండి అని అందరూ బాధపడుతున్నారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఫలానానే కావాలి అని ఎప్పుడు కోరొద్దు. అమ్మా నా కోరికలు తీర్చు తల్లి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, ఈశ్వరా నా కోరికలు తీర్చు తల్లి. తండ్రి నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు తండ్రి. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాము, అయ్యా గోవిందా నా కష్టాలన్నీ పోయేటట్టు చూడు తండ్రి అంటే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే నానా విధాలైనటువంటి రచ్చ చేస్తున్నాం. గుడికి వెళ్ళి 1 నిమిషంలో ఎలా కోరుకోవాలి, ఇది ఎలా సాధ్యమవుతుంది
ప్రశ్నలు వేసుకుంటున్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్న అవసరం లేదండి. చక్కగా నమస్కారం అనే సంస్కారం రావాల్సి ఉంటుంది. ప్రదక్షిణాలు చేసేవాళ్ళు 16 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ముచ్చట్లు ఎందుకండి, చక్కగా అమ్మవారిని ధ్యానించుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. అలా ఉంటుంది. ఈ మీ ఛానల్ ద్వారా చిన్న సందేశం అండి. దేవాలయంకి వచ్చేటువంటి భక్తులు భక్తితో వస్తున్నారు, కానీ దేవాలయంలో ప్రాంగణం చుట్టూ మాకు అంటే ఈ యొక్క వెహికల్స్ ఆపడానికి స్థలభావం ఉంది, అంటే స్థలం లేదు పార్కింగ్ విషయంలో. కనుక మీరు పార్కింగ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మీ వస్తువులను చక్కగా పార్కింగ్ చేసుకోగలిగిన దగ్గరే పార్కింగ్ చేసుకొని మా కాలనీ వాసులకు ఇబ్బంది పెట్టకుండా, మాకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే మిమ్మల్ని అమ్మవారు కాపాడుతుంది అనే ధైర్యంతో మీరు వస్తున్నారు. మనమందరం బాగుండాలని నేను పూజ చేస్తున్నప్పుడు నేను మీ అందరినీ ప్రాధేయపడేది ఒకటే, మా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా మీరు మీ యొక్క వాహనాలను చక్కగా పార్కింగ్ చేసుకొని వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోగలరని ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. ఈ ఏఎన్ఆర్ ఛానల్ వారి ద్వారా వారికి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా చక్కటి విషయాన్ని భక్తజనులకు తెలిపే విధంగా చేస్తున్నారు. ఏ దేవాలయంకి వెళ్ళినా మొట్టమొదలు నమస్కారం అనే సంస్కారం చేయండి అని నా ఉద్దేశం. చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం హిందువులమని చెప్పుకుంటూ దేవాలయానికి వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేయకుండా ఒక విపరీతమైన చర్య మూతి మీద కొట్టుకోవడం, ఆ చేతును మూతి మీద నుంచి హృదయం మీదకి లాగడం, ఇలాంటి చర్యలు చేస్తున్నాము. దేవుళ్ళు మనను విస్మరిస్తారు, మర్చిపోతారు. మనం అలాంటి చర్యలు చేయొద్దు. రెండు చేతులెత్తి నమస్కారం అనే సంస్కారాన్ని ఉపయోగిస్తే మంచిది. మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా మళ్ళీ చెప్పేది, చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఏ దేవుడైనా దేవతైనా నమస్కారం అనే సంస్కారం. కానీ ఈ సంస్కారం రావాలంటే మనము మాతృదేవో భవ, ప్రతినిత్యం కూడా తల్లికి నమస్కారం చేసేటువంటి విధానాన్ని పొందితేనే కానీ అది వచ్చే విధంగా లేదు. కావున దయచేసి అందరూ కూడా ఉదయం లేవగానే మాతృదేవో భవ అని తల్లికి నమస్కారం చేసే సంస్కారాన్ని చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అమ్మవారి యొక్క ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి అఖండ విజయాలు సాధించాలి అని చెప్పేసి, ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా అమ్మవారిని అక్కడి నుంచే దర్శనం చేసుకొని అమ్మవారిని కోరుకొని రాగలరని చెప్తున్నాను. శుభం విజయోస్తు. శ్రీమాత్రే నమః. అయితే మనము ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ఉండడం చాలా విశేషం. మనకు ప్లాస్టిక్ అనేటువంటిది ఎలా అలవాటైందంటే ప్రతి చిన్న సామాగ్రి కూడా కవర్ తీసుకోవడం, ఆ కవర్ను పడేయడం వల్ల మనకు భూమి మీద తలెత్తుతున్నటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు. నిజానికి చెప్పాలంటే మనమంతా జ్ఞానులమే, అన్నీ తెలిసి మరి తప్పులు చేస్తూ ఉన్నాం. కనుక దయచేసి ఈ ఛానల్ ద్వారా మీకు ముఖ్యంగా అందించేటటువంటి ప్లాస్టిక్ రహితంగా చేయడానికి అందరము చేతి కలుపుదామని చెప్పేసి అందరూ కూడా ముందుండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక సంవత్సరం లోపల ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ కూడా నడుము కట్టాలి, చేతులు కలపాలి అని చెప్పేసి అందరికీ ప్రాధేయపడడం. ఆ విషయంలో అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరి మీద ఉండేటట్టు చూసి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం వల్ల అఖండ విజయాలు సాధించేటట్టుగా చూద్దాం. విజయోస్తు. అఖండ విజయ ప్రాప్తిరస్తు. నిమిషాంబికా దేవత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధి ద్వారా శీఘ్రాతి శీఘ్రమేవ పునరాగమన ప్రాప్తిరస్తు. తదాస్తు. విన్నారు కదండి, అమ్మవారిని నిమిషంలో కోరుకుని 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత మన కోరికలు అయితే నెరవేరుతాయని, ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలని ఇక్కడ ఆలయ ప్రధానార్చకుల మాటల్లోనే తెలుసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ నిమిషాంబిక అమ్మవారిని, బోడిపల్లిలో వెలిసినటువంటి నిమిషాంబిక అమ్మవారిని దర్శించుకుని మీ కోరికలు తీర్చుకొని తరిస్తారని ఆశిస్తున్నాం. కెమెరామ్యాన్ వేణుతో కీర్తి, ఏఎన్ఆర్ స్టూడియోస్, సైనింగ్ ఆఫ్.